కదలకుండా కూర్చోవటం, శారీరక శ్రమ చేయకపోవటం వంటివి బరువు పెరగటానికి మాత్రమే కాదు, ఇతర అనేక అనారోగ్య సమస్యలకు కారణమని మనందరికీ తెలుసు. అయితే మనం నడకను మాత్రం ఒక వ్యాయామం కాదనుకుంటాం. కానీ కొవ్వును కరిగించడానికి నడక చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. నడక కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది, రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. చాలా మంది చెబుతారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ శరీరంలో మార్పు కనిపించటం లేదు, బరువు తగ్గలేకపోతున్నాము అని. కానీ నిజానికి వారు రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు గాని సులువుగా చేయగలిగే వ్యాయామాన్ని పక్కన పెట్టేసి ఉంటారు. అదే వాకింగ్. అయితే దానికి ఒక పద్ధతి ఉంది. అసలు నడక వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటి? రోజుకు ఎంత దూరం నడిస్తే గణనీయంగా బరువు తగ్గుతారు? అసలు బరువు తగ్గేందుకు వాకింగ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే 30 నుంచి 45 నిమిషాలు నడవాలి. రోజు దాదాపు అరగంట పాటు వేగంగా నడవడం ద్వారా సులభంగా బరువు తగ్గుతారు. అయితే మొదటి రోజు అంతసేపు నడవటం మంచిది కాదు. ప్రారంభంలో అంత సమయం నడక మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి మొదట 15 నిమిషాల మార్నింగ్ వాక్తో ప్రారంభించి క్రమంగా అర్ధగంట సేపు నడవటం అలవాటు చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే 1 నెలలోనే మీలో మార్పు కనిపిస్తుంది. అయితే కేవలం 1-2 రోజులు వాకింగ్కి వెళితే మాత్రం ప్రయోజనం ఉండదు. వాకింగ్ వల్ల శరీరంలో మార్పు రావాలంటే రెగ్యులర్గా వెళ్లాలని నిపుణులు చెప్తున్నారు. మార్నింగ్ వాక్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. నడక శరీరంలోని జీవక్రియను పెంచుతుంది, మనస్సుకు విశ్రాంతినిస్తుంది. నడక ద్వారా గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే డయాబెటిక్ రోగులకు వైద్యులు వాకింగ్ చేయాలని సూచిస్తారు. రక్తపోటును నియంత్రించడానికి కూడా వాకింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎముకల దృఢత్వం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ నడకను ఒక పద్ధతిలో అలవాటు చేసుకోవాలి. అయితే ఒక రోజులో ఎన్ని అడుగులు నడవాలి అన్నది మరో ప్రశ్న. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి రోజుకు 10,000 అడుగులు నడవాలని నిపుణులు చెప్తున్నారు. 10,000 అడుగులు అంటే దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల దూరానికి సమానం. ఇది వ్యక్తి వయస్సు, ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయి, నడక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. పద్ధతిగా చేస్తే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. నడక మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలా అని మొదటి రోజే 10,000 అడుగులు నడిచి శరీరంపై ఎక్కువ ఒత్తిడి పెట్టద్దు. ప్రారంభంలో 5 నుంచి 7,000 అడుగులను లక్ష్యంగా పెట్టుకోవాలి. దశల వారీగా సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. వృద్ధులు మాత్రం 4,000 నుంచి 6,000 అడుగులు నడిస్తే వారి ఆరోగ్యానికి మంచిది. ఎవరికి వారు వారి వారి శారీరక సామర్థ్యానికి తగ్గట్టుగా నడవాలి. బరువు తగ్గడం లేదా ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో వాకింగ్ చేసేవాళ్లు 12,000 నుంచి 15,000 అడుగులు నడవడానికి ప్రయత్నించాలి. బరువు తగ్గడానికి ఉదయం 30 నిమిషాలు నడవండి. తీరికగా నడుస్తున్నప్పుడు కంటే వేగంగా నడిచేటప్పుడు మీరు ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయవచ్చు. అలాగే క్రమం తప్పకుండా ఎత్తు పైకి నడవటం వల్ల అదనపు కొవ్వు కరిగిపోతుంది. పవర్ వాక్ చేయండి. పవర్ వాక్ అంటే క్రమం తప్పకుండా అనుసరించగల అధిక తీవ్రత కలిగిన నడక. మొదట సుమారు 5 నుంచి 10 నిమిషాలు శక్తివంతమైన నడకతో ప్రారంభించండి. తరువాత నడక వేగాన్ని 15 నుంచి 20 సెకండ్ల పాటు పెంచండి. శక్తివంతంగా వేగంగా నడవండి, కానీ పరిగెత్తకండి. అలా అర నిమిషం పాటు నడిచిన తరువాత మళ్ళీ సాధారణ వేగానికి రండి. మధ్య మధ్యలో ఇదే పనిని పునరావృతం చేస్తూ ఉండండి. అయితే ఏం చేసినా ఎలా చేసినా మీ శక్తి స్థాయిలను కూడా దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా అలసిపోయేలా, ఆయాసపడేలా నడవడం కూడా మంచిది కాదు.